Hello all, in this video we are going to see the unit 3 of the data mining. So first దీనిలో only one part ఉంటుంది classification. So the topics వచ్చేసి classification and prediction, next basic concepts of decision tree induction. సో ఇక్కడ decision tree గురించి రాయమనే ఛాన్స్ ఉంటుంది, ఇట్ ఇస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ బేస్ అండ్ క్లాసిఫికేషన్, రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్ అండ్ లేజీ లెర్నర్. ఈ రెండు మొత్తం క్లాసిఫికేషన్ గురించి ఉంటుంది. నార్మల్గా క్లాసిఫికేషన్ గురించి నా బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి. దెన్ నెక్స్ట్ బేసిక్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. సింపుల్ ఉంటుంది టాపిక్స్. ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క టాపిక్ ఎగ్జామ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టార్ మార్క్స్ పెట్టిన ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఒకసారి అయితే ఈ బేసిక్స్ ఆఫ్ డెసిషన్ ట్రీ ఇండక్షన్ అనేది 15 మార్క్స్ అడిగిండు. అండ్ దెన్ నెక్స్ట్ ఈ రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్ కూడా 15 మార్క్స్కి అడిగాడు. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టాపిక్, ఎక్స్ట్రా టాపిక్ వచ్చేసి డిస్క్రైబ్ బేసియన్ బిలీఫ్ నెట్వర్క్, BBN, బేసియన్ బిలీఫ్ నెట్వర్క్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 15 మార్క్స్కి అడిగింది ఈ క్వశ్చన్ని. దెన్ నెక్స్ట్ నార్మల్ క్వశ్చన్స్ ఇలానే కాకుండా వేరే టర్మ్స్ యూజ్ చేసి కూడా అడగచ్చు. లైక్ హౌ టు ఎవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ మోడ్స్ అని అంటే సేమ్ మళ్ళీ క్లాసిఫికేషన్ గురించి రాయండి. దెన్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ యాజ్ 2-స్టెప్ ప్రాసెస్ అని అంటే మళ్ళీ సేమ్ క్లాసిఫికేషన్ గురించి రాయండి. దాన్ని ఎలా ఎలాబరేట్ చేస్తామో దాన్ని ఎలాబరేట్ చేయాలి మీ వర్డ్స్లో. ఓకే, ఫస్ట్ టాపిక్ చూద్దాము, క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్. సో వాట్ ఈస్ మీన్ బై క్లాసిఫికేషన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై ప్రిడిక్షన్. మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చూసినాం. లైక్ క్లాసిఫికేషన్ అని అంటే టైప్స్ ఆఫ్ డేటా టైప్ని బట్టి మనము డేటాని సపరేట్ చేస్తాం అన్నట్టు. క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ డివైడింగ్, ఓకే, గ్రూపింగ్. సో మనకి ఇంతకుముందు ఉన్న పాస్ట్ డేటా, ప్రీవియస్ డేటాని బట్టి దాన్ని బేస్ చేసుకొని ఎటువంటి డేటా, లైక్ టైప్ ఆఫ్ డేటా, దాని ఒక ప్రియర్ నాలెడ్జ్ నథింగ్ బట్ పాస్ట్ నాలెడ్జ్. ప్రీవియస్ డేటా యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏమైనా కొత్తగా వస్తే డేటా దాని వల్ల గ్రూప్ చేస్తాం. లైక్ క్లాసిఫికేషన్, క్లాసిఫైయింగ్ ద డేటా విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ డేటా ఆర్ ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ద డేటా. ఓకే, లైక్ గ్రూపింగ్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్ మార్క్స్. ఒక స్టూడెంట్స్ సబ్జెక్ట్ మార్క్స్ ప్రకారం లైక్ వాడిని ఏ సెక్షన్లో వేయాలా, బి సెక్షన్లో వేయాలి. వీ హ్యావ్ సమ్ సెక్షన్స్, రైట్, ఏ సెక్షన్ అండ్ బి సెక్షన్. ఎలా చేస్తారు? ఏ సెక్షన్ అంటే హై గ్రేడ్స్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ బి సెక్షన్ అంటే లైక్ యావరేజ్. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రిడిక్షన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రిడిక్టింగ్ ద మిస్సింగ్ ఆర్ అన్నోన్ వాల్యూస్. ఓకేనా, నార్మల్ ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా ఉంటుంది, దానిలో ఏమైనా మిస్సింగ్ డేటా ఉందనుకో దాన్ని ప్రెడిక్ట్ చేయడానికి ప్రిడిక్షన్ ప్రాసెస్ యూజ్ అవుతుంది. ఓకే, సపోజ్ 1 2 3 4 6 5 డిజిట్ అనేది మిస్ అయింది. దెన్ నెక్స్ట్ అలా 5th డిజిట్ని ఐడెంటిఫై చేసి ప్రిడిక్ట్ చేసేది ప్రిడిక్షన్ ప్రాసెస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిడిక్షన్ ప్రాసెస్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్. దీని గురించి ఇంతే రాసేసేయండి. సో క్లాసిఫికేషన్ ఎలా జరుగుతాయి అని అంటే ఇట్ కెన్ బి డన్ ఇన్ ద 2 స్టెప్స్. ఒకటి మోడల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంకోటి మోడల్ యూసేజ్. దీన్ని ఎలా సింపుల్గా రాసేసేయండి అని అంటే ఫస్ట్ ఒక టేబుల్ తీసుకొని, ఒక టేబుల్ సైడ్ మార్క్స్, ఇంకో సైడ్ రిజల్ట్స్. మీ ఇష్టమైన మార్క్స్ లైక్ పాస్ ఫెయిల్ అట్లా చేసుకొని కేటగిరీస్. లైక్ మీరు కండిషన్ పెట్టుకోండి, ఇఫ్ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 4 అయితే పాస్, ఇఫ్ మార్క్స్ లెస్ దాన్ 4 అయితే ఫెయిల్. సో అలా మోడల్ కన్స్ట్రక్షన్ అండ్ మోడల్ యూసేజ్. సో ఇలా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మార్క్స్ని రిజల్ట్ని క్లాసిఫై చేస్తున్నాము. ఇప్పుడు ఇఫ్ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 4 అయితే పాస్, దెన్ నెక్స్ట్ మార్క్స్ అనేవి లెస్ దాన్ 4 అయితే ఫెయిల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్. ఓకే, దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెసిషన్ ట్రీ ఇండక్షన్. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రీ అనమాట. మనకు డెసిషన్ ట్రీ ఇండక్షన్ దేనికి యూజ్ అవుతుంది అని అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఒక సిమిలర్ డేటాని డిసిమిలర్ డేటాని గ్రూప్ చేయాలి. సో ఎలా గ్రూప్ చేస్తామనంటే బేస్డ్ అప్ ఆన్ ద డెసిషన్ ట్రీ ఇండక్షన్. మన డెసిషన్ ట్రీ ఇండక్షన్ ఏం చేస్తాయనంటే ఇట్ సపోర్ట్స్ ఇన్ టేకింగ్ డెసిషన్స్ తీసుకోనికి మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, దెన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ ఫ్లో చార్ట్ లైక్ స్ట్రక్చర్, ఫ్లో చార్ట్ లాగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ ఇన్ టేకింగ్ డెసిషన్స్, ఇట్ డిఫైన్స్ ద రూల్స్ విజువల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ట్రీ. ఒక డెసిషన్ ట్రీ అని అంటే ఏంటిది, ఒక ట్రీ లాగా వస్తుంది, లైక్ నోడ్స్ అండ్ ఎడ్జెస్ కదా. సో దాని ప్రకారం దాన్ని మనం చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అని అంటే ఈ కైండ్ ఆఫ్ డేటా ఇట్ సైడ్, ఈ కైండ్ ఆఫ్ డేటా ఇట్ సైడ్ మనకు అర్థమైపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ నార్మల్గా ఈ డెఫినేషన్ రాసేయండి డెసిషన్ ట్రీ గురించి రాసి. దెన్ నెక్స్ట్ మన ట్రీ అంటే గుర్తు రావాల్సింది ఏంటిది, నోడ్స్ అండ్ ఎడ్జెస్ కదా. సో 8 టైప్స్ ఆఫ్ నోడ్స్ ఏంటంటే రూట్ నోడ్ ఒకటి, బ్రాంచ్ నోడ్ ఒకటి, లీఫ్ నోడ్ ఒకటి. సో ఇయర్ డెసిషన్ ట్రీ ఇండక్షన్లో రూట్ నోడ్ అంటే క్వశ్చన్ లాగా, దెన్ నెక్స్ట్ బ్రాంచ్ నోడ్ అంటే ఇంటర్మీడియట్ ప్రాసెస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మధ్య ప్రాసెస్ జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ ప్రాసెస్ విచ్ ఈజ్ రిఫర్డ్ బై ద బ్రాంచ్ నోడ్. దెన్ నెక్స్ట్ లీఫ్ నోడ్ విచ్ ఇస్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్షన్ మెజర్స్ ఉంటాయి ఇలా. సో ఈ 2 డెఫినేషన్స్ గుర్తుపెట్టుకొని సింపుల్ ఉంటుంది. ఒకటి ఇన్ఫర్మేషన్ గెయిన్, ఇంకోటి ఎంట్రోపీ. సో ఇన్ఫర్మేషన్ గెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఒక క్వశ్చన్కి దానికి రిలేటెడ్గా ఎంత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఇన్ఫర్మేషన్ గెయిన్ అంటే ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చిందో అనేది. లైక్ ఒక క్వశ్చన్కి రిలేటెడ్గా ఎంత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాని ఇన్ఫర్మేషన్ గెయిన్. దెన్ నెక్స్ట్ ఎంట్రోపీ అని అంటే ఒక ఇన్ఫర్మేషన్లో అన్సర్టైనిటీ, నథింగ్ బట్ రాంగ్నెస్ ఉంటుంది కదా, ఎర్రర్. ఆ ఎర్రర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఎంట్రోపీ. ఓకేనా, ఇన్ఫర్మేషన్ గెయిన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, యాజ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ ఇంక్రీజెస్ ఎంట్రోపీ విల్ డిక్రీజెస్. దెన్ నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్, లైక్ ఇప్పుడు దీన్ని ఇది
ఇండక్షన్ ట్రీ కదా, దీని ఎగ్జాంపుల్ ఏంటంటే క్రెడిట్ స్కోర్ రేటింగ్ అనమాట. సో ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. మనము క్రెడిట్ స్కోర్ ఉంటుంది, లైక్ సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, దాన్ని ఎట్లా చేసుకుంటామని అంటే ఇవి మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మీకు ఏ అంటే యావరేజ్ అని అంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఏని ఎక్సలెంట్ పెట్టుకోండి, బీని యావరేజ్ పెట్టుకోండి, సిని గుడ్ పెట్టుకోండి, జస్ట్ 3 చేసుకోండి ఏబీసీ. ఎక్సలెంట్, యావరేజ్ అండ్ బ్యాడ్. ఓకేనా. సో ఫస్ట్ ఏజ్, ఒక పర్సన్ ఏజ్ అండ్ నెక్స్ట్ పర్సన్ ఇన్కమ్. సో ఒక పర్సన్ ఏజ్ అనేది లెస్ దాన్ 30 ఉండి ఇన్కమ్ అనేది లెస్ దాన్ 30K ఉందనుకో, అంటే 30 కంటే లెస్, లైక్ 20, 21, 22, అప్పుడు ఆ 20 ఏజ్లోనే 30,000 ఎర్న్ చేస్తే ఆ పర్సన్కి క్రెడిట్ స్కోర్ ఎంత ఛాన్స్ ఉంటుంది, హై ఉంటుంది కదా. సో ఎక్సలెంట్, ఇక్కడ ఏ పెట్టుకోండి ఎక్సలెంట్. దెన్ నెక్స్ట్ అదే పర్సన్ గ్రేటర్ దాన్ 30K అయితే, అంటే లెస్ దాన్ 30K, 20-25 ఏజ్లో 30K, లైక్ 20-25 శాలరీ, 25K శాలరీ ఎర్న్ చేసినప్పుడు ఎక్సలెంట్, లైక్ గుడ్ ఇస్తున్నాము. ఒకవేళ అదే 20-25 ఏజ్లో 30K కంటే ఎక్కువ ఎర్న్ చేసింది అనుకో, అప్పుడు మనం ఏం ఇస్తాము, ఎక్సలెంట్. ఓకే. సో అలా నెక్స్ట్ ఏజ్ 30-50 అండ్ బిట్వీన్ 30-50 ఉన్న వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇఫ్ లెస్ దెన్ 30 ఉందనుకో, దెన్ నెక్స్ట్ బ్యాడ్ అనమాట. ఓకే, యావరేజ్, అట్లా చేసుకోండి మీరు. దెన్ నెక్స్ట్ దీని ద్వారా మనకి ఏమొస్తాయి, రూల్స్ దట్ కెన్ బి జనరేటెడ్ బై ద డిఫెన్స్. సో ఏంటి రూల్స్, ఇఫ్ ఏజ్ ఈస్ లెస్ దెన్ 30 అండ్ ద పర్సన్స్ ఇన్కమ్ ఈస్ ఇన్ బిట్వీన్ ద 30 ఆర్ లెస్ దెన్ 30, దెన్ ద క్రెడిట్ స్కోర్ ఈజ్ ఎక్సలెంట్. ఓకే. సో అలా రూల్స్ అనేవి క్లాసిఫై అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద డెసిషన్ ఇండక్షన్ ట్రీ. డెసిషన్ ఇండక్షన్ ట్రీ అనగా డైరెక్ట్ నార్మల్గా రూట్స్ ఉంటాయి, నోడ్స్ ఉంటాయి. ఒకటి రూట్ నోడ్, విఏ బ్రాంచ్ నోడ్, లీఫ్ నోడ్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గెయిన్, ఎంట్రోపీ, ఒక డెఫినేషన్స్ రాసేయండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటిది, ఇక్కడ క్రెడిట్ స్కోర్ రేటింగ్లో సేమ్ ఇట్లా ఏజ్ ఇన్కమ్ తీసుకోండి, లెస్ దాన్ 30 అని ఇన్కమ్ ఏజ్ అట్లా చూసుకోండి. నెక్స్ట్ రూల్స్ వస్తే ఆ రూల్స్ రాసేసుకుంటే అయిపోతుంది. దెన్ నెక్స్ట్ బేస్ అండ్ క్లాసిఫికేషన్. సో మనకు బేస్ అండ్ క్లాసిఫికేషన్ అంటే మనకు రావాల్సిన టర్మ్, గుర్తు రావాల్సిన టర్మ్ ఏంటంటే బేస్ థియరీ. ఓకే. సో బేస్ అండ్ క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ స్టాటిస్టికల్ అనమాట. సో ఒక డేటా ఉందనుకో, ఆ డేటా అనేది సెట్ ఆఫ్ డేటాలో యూస్ఫుల్ డేటా ఉంటుంది, అన్యూస్ఫుల్ డేటా ఉంటుంది. సో యూస్ఫుల్ డేటాకి గ్రాఫికల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, హై ఉంటుంది, లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. అన్యూస్ఫుల్ డేటాకి గ్రాఫికల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, స్టాటిస్టికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, డిక్రీజింగ్లో ఉంటుంది. సో ఇట్లా బేస్ అండ్ క్లాసిఫికేషన్ ఏం చెప్తాయనంటే లైక్ ప్రాబబిలిటీ. సో ఒక సెట్ ఆఫ్ డేటాలోకి వెళ్ళి ఒక ఈవెంట్ జరిగినప్పుడు లైక్ ఆ డేటా అనేది ఇంకో సెట్ ఆఫ్ డేటాకి బిలాంగ్ అవుతుందా కాదా, సో ఎంత బిలాంగ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటాయి. సో దట్ కెన్ బి డిఫైన్డ్ బై ద ప్రాబబిలిటీ of the class items. Okay, you can write the definitions like Bayesian classifiers or statistical classifiers. They can predict the probabilities of class items. So ఇట్లా చెప్తానంటే ఒక గివెన్ డేటా అనేది ఇచ్చిన డేటా అనేది క్లాస్ ఐటమ్స్లోకి బిలాంగ్ అవుతుందా కాదా అనేది. సో లైక్ ఇట్ గివ్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ గివెన్ డేటా ఐటమ్ బిలాంగ్స్ టు దట్ క్లాస్ ఆర్ నాట్. దెన్ నెక్స్ట్ ఇది రాసేసినాక బేస్ థియరం రాసేయండి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే P of A by B is equals to P of B by A into P of A by P of B. దీని సింపుల్ ట్రిక్ ఏంటంటే P of A by B ఇది కండిషన్ ప్రాబబిలిటీ. ఒకటి గుర్తుపెట్టుకుంటే దీన్ని ఏం చేయండి, ఫస్ట్ రివర్స్ చేయండి. P of B by A ఇంటూ పక్కన పెట్టేసేయండి. కింద ఇక్కడ ఏముంది, కింద B ఉంది కదా, సో సేమ్ P of B పెట్టండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ కింద P of B వచ్చినప్పుడు పక్కన ఇంటూ వచ్చినప్పుడు P of A రావాలి. సో సింపుల్ P of A by B రివర్స్ చేయండి, P of B by A, కింద ఏముంది B ఉంది, సేమ్ కింద P of B వేయండి. దెన్ నెక్స్ట్ పైన P of A వేయండి. సో దిస్ ఇస్ హైపోథసిస్. సో దీన్ని ఇంకోటి ఏమంటామనంటే కండిషనల్ ప్రాబబిలిటీ అని అంటాము. సో మనము ఈ ఫార్ములాని ప్రూవ్ చేయాలి. ఓకే, అదే బేస్ థియరము, అదే బేస్ క్లాసిఫికేషన్. డెఫినేషన్ రాసేసేయండి, జస్ట్ బేస్ థియరం వేసేసేయండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ ప్రూఫ్. దెన్ ప్రూఫ్ ఎట్లా చేస్తామనంటే ఫస్ట్ ఒకటి P of A by B కండిషన్ ఏంటంటే P of A ఇంటర్సెక్షన్ B by P of B. దెన్ నెక్స్ట్ P of B by A is equals to P of B ఇంటర్సెక్షన్ A by P of A. సో కండిషన్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే P of A by Bని దీన్ని మల్టిప్లై చేసి ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు వస్తుంది కదా. సో అట్లా చేసేద్దాం. సో హియర్ సేమ్ అది P of A by B into P of B is equals to ఇది P of B by A into P of A is equals to P of B intersection A. ఎట్లా వచ్చిందంటే సేమ్ P of A by Bని ఈ న్యూమినేటర్ని దీన్ని ఇంటూ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది మిగులుతుంది కదా, దీన్ని పంపించేసేయండి. ఇది డివిజన్లో ఉన్నట్టు పోతే ఏమైతే మల్టిప్లికేషన్ అవుతుంది. సో మిగిలింది లాస్ట్కి RHSలో P of A intersection B. దెన్ నెక్స్ట్ P of B by A, P of A దీన్ని మనం పంపిస్తే ఇది డివిజన్లో ఉన్నట్టు పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. సో P of B by A into P of A is equals to P of B intersection A. సో మనకు వచ్చిన ఈక్వేషన్సే అవి అలా చేసినాక. ఓకే, దే ఆర్ 2 ఈక్వేషన్స్. ఇక్కడ 2 ఈక్వేషన్స్ నుంచి లైక్ ఫ్రమ్ 1 and 2 ఇక్కడ RHS అనేవి ఈక్వల్. P of A intersection B is equals to P of B intersection A. ఓకే, సిన్స్ దే ఆర్ ఈక్వల్, ఇది ఇక్కడ ఈక్వల్ మైనస్ కాదు. దెన్ నెక్స్ట్ ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఇవి రెండు ఈక్వల్ ఉంటాయి కదా, సో దే ఆర్ ఈక్వేటెడ్. నవ్వు ఈక్వేట్ చేయండి. P of A by B into P of B is equals to P of B by A into P of A. సో దీన్ని ఈక్వల్ చేసినప్పుడు సేమ్ ఇలా చేసినప్పుడు మనకి ఏం కావాలి, ఫార్ములా ఏం ప్రూవ్ చేయాలి, P of A by ప్రూవ్ చేయాలి.
సో ఇక్కడ పీ ఆఫ్ బీని ఇటు పంపించేసాను, ఇటు మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి పోతే ఏమైతే డివిజన్ అవుతుంది. ఓకే, పీ ఆఫ్ ఏ బై బీ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ బీ బై ఏ ఇంటూ పీ ఆఫ్ ఏ బై పీ ఆఫ్ బీ. హెన్స్ ప్రూవ్డ్. ప్రూవ్ అయ్యాక జస్ట్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఏ అంటే హైపోథెసిస్, బి అంటే గివెన్ డేటా, దెన్ నెక్స్ట్ పీ ఆఫ్ ఏ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ది ఏ, పీ ఆఫ్ ఏ బై బి అంటే ఫైండింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బై ద గివెన్ డేటా ఆఫ్ బి. దెన్ నెక్స్ట్ పీ ఆఫ్ బి బై అంటే ఫైండింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బి by the given data of A hypothesis. The next P of A and probability of hypothesis before giving the data. The next probability B and probability hypothesis before observing the given data. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నార్మల్గా ఒక కైన్ టాస్ చేసినప్పుడు హెడ్ వచ్చే ఛాన్స్ ఎప్పుడు ఉంటాయంటే, నార్మల్గా ఒక కైన్ టాస్ నార్మల్గా ఏముంటాయి, కైన్ టోటల్ ప్రాబబిలిటీస్ ఏంటి, ఒక టైల్ ఆర్ హెడ్ కదా, అంటే 2 ప్రాబబిలిటీస్. సో హెడ్ వచ్చే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది అని అంటే, నువ్వు నార్మల్గా కైన్ని టాస్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఐదర్ టైల్ అయినా రావచ్చు, ఐదర్ హెడ్ అయినా రావచ్చు. సో 2 ప్రాబబిలిటీస్ కదా, ఐదర్ హెడ్ రావాలంటే 1/2. సో అలా ఎగ్జాంపుల్ తీసేసుకొని వేసేసేయండి. దిస్ ఇస్ అబౌట్ ద బేస్ అండ్ క్లాసిఫికేషన్. సింపుల్గా డెఫినేషన్ రాసేసేయండి, బేస్ థియరం వేసేసేయండి, దెన్ నెక్స్ట్ ప్రూఫ్ రాయండి. చెప్పినట్టు ప్రూఫ్ వేసి ఇక్కడ రాసేసినాక ఎగ్జాంపుల్ తీసుకోండి, లైక్ టాసింగ్ ద కాయిన్ అని. దెన్ నెక్స్ట్ రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఇట్ ఇస్ వెరీ సింపుల్. రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఒక 2 రూల్స్ ఉంటాయి, ఇఫ్ అండ్ దెన్. లైక్ ఎట్లా అంటే, ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ 18 దెన్ ద పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఓకే, జస్ట్ సింపుల్ అనమాట. మీరు ఎగ్జాంపుల్ ఇట్లా రాసేసుకోండి, if age is greater than 18 then the person then the person is eligible for voting in the elections. Okay, so it uses a set of if then rules for classification. If వేరే then వేరే, ఈ 2 రూల్స్ రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్. దీస్ ఆర్ 2 రూల్స్. ఓకే, ది 3 ఇంపార్టెంట్ కీవర్డ్స్ వచ్చేసి ఇఫ్ అండ్ దెన్. దెన్ నెక్స్ట్ ఇఫ్ అనేది కండిషన్, దెన్ అనేది కంక్లూజన్. ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే దెన్ కంక్లూజన్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకేనా, ఎలా అంటే ఇఫ్ కండిషన్ ఏంది, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 అయితే దెన్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అట్లా. సో ఒక ఎగ్జాంపుల్ రాసేసేయండి, లైక్ ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పిన ఎగ్జాంపుల్ రాసేసేయండి. సో దిస్ ఇస్ అబౌట్ ద రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక క్లైమేట్ వెదర్ చూద్దాము. సో దీనికి ఇక రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్ అనేది చాలా ఆల్గరిథమ్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. చాలా లైక్ ఇట్ కెన్ బి డన్ ఇన్ మెనీ వేస్, బట్ డెసిషన్ ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద వే ఇన్ దాట్ వేస్. ఓకే, ఫస్ట్ ఎలా చేస్తామని అంటే, ఒక అవుట్లుక్ ఈజ్ నథింగ్ బట్ బయట మనకు వెదర్ ఎట్లా కనిపిస్తుంది అని. ఓకే, ఇఫ్ అవుట్లుక్ అనేది సన్నీ అయితే, ఓకేనా, ఇఫ్ అవుట్లుక్ ఈజ్ సన్నీ దెన్ అంటే అండ్ సన్నీ అండ్ హ్యూమిడిటీ. లైక్ మన బయట అవుట్లుక్ అనేది సన్నీ, ఇంకా సన్నీతో పాటు అంటే సన్నీ అంటే ఎండగా బాగా బ్రైట్నెస్, టెంపరేచర్ ఎక్కువ. ఓకే, దెన్ నెక్స్ట్ హ్యూమిడిటీ హై ఉందనుకో సన్నీ అనేది లో ఉంటుంది. ఓకే, ఒకవేళ హ్యూమిడిటీ తక్కువ ఉందనుకో ఎండ ఎక్కువ కొట్టే ఛాన్స్ ఉంటుంది, అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అదే హ్యూమిడిటీ తక్కువ ఉందనుకో, లైక్ ఎక్కువ ఉందనుకో ఎండ తక్కువ కొడుతుంది. సో సన్నీ అనేది తక్కువ, నో. నార్మల్ అన్నప్పుడు ఎస్, సన్నీ బాగుంటుంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఇఫ్ అండ్ దెన్ 3 కండిషన్స్ వచ్చినాయి. దెన్ నెక్స్ట్ ఇఫ్ అవుట్లుక్ ఈజ్ రెయినీ, లైక్ రెయిన్ ఎప్పుడు పడుతుంది, అండ్ విండ్ ఈజ్ స్ట్రాంగ్. ఒకవేళ విండ్ అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడు వర్షం పడుద్దా అంటే నో, ఎందుకంటే గాలి వచ్చిందనుకో వర్షం పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఇఫ్ ద విండ్ ఈజ్ వీక్, ఒకవేళ గాలి తక్కువ ఉందనుకో దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ రైనింగ్ కదా. సో ఇఫ్ రెయిన్ అండ్ విండ్ ఈజ్ వీక్ దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ రెయిన్, ఇట్ ఈస్ ఎస్. సో ఇక్కడ సింపుల్ ఏంటంటే ఎస్ నువ్వేంది బ్రో అని అంటే, ఇఫ్ అవుట్లుక్ అనేది రెయినీ ఎప్పుడు కండిషన్స్ ఏంటంటే విండ్ వీక్ ఉందనుకో రెయిన్ వస్తుంది. సో దాని కండిషన్ ఏంది, దెన్ ఎస్ రెయిన్ పడుతుంది అని. ఎస్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద రెయిన్, అంతే. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ అవుట్లుక్ ఈజ్ సన్నీ అండ్ హ్యూమిడిటీ, దెన్ హ్యూమిడిటీ ఈజ్ హై అండ్ హ్యూమిడిటీ హైజ్ హై, దెన్ నెక్స్ట్ నో, సన్నీ ఈజ్ నో. ఓకే, మీకు అర్థమైందా? నాకు తెలిసి మీకు ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ సింపుల్ అసలు ఇది. ఇఫ్ అవుట్లుక్ ఈజ్ సన్నీ, నార్మల్గా ఎప్పుడు ఎండ కొడుతుంది అని అంటే, ఒకవేళ 2 కండిషన్స్ ఇక్కడ, అవుట్లుక్ అనేది సన్నీగా ఉంది, ఎప్పుడు హ్యూమిడిటీ అనేది హై ఉందనుకో సన్నీ కాదు, హ్యూమిడిటీ అనేది వీక్ ఉందనుకో లైక్ నార్మల్ ఉందనుకో ఎస్. నెక్స్ట్ అవుట్లుక్ అనే వర్షం పడే ఛాన్స్ ఉంది, ఎప్పుడు గాలి అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడు పడే ఛాన్స్ లేదు. దెన్ నెక్స్ట్ గాలి అనేది వీక్ ఉన్నప్పుడు పడే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్. అండ్ దెన్ నెక్స్ట్ లేజీ లెర్నర్ ఇన్ నథింగ్ బట్ మీకు డిఫరెన్స్ అడుగుతారు ఇక్కడ, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లేజీ లెర్నర్ అండ్ ఈగర్ లెర్నర్. ఓకే, లేజీ లెర్నర్ ఇన్ నథింగ్ బట్ చిన్నగా నేర్చుకునేది. ఓకే, సో దాని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా ఈజీ ఉంటాయి. ఇది మీకు సింపుల్ కాన్సెప్ట్. సో లేజీ లెర్నర్లో ఏం జరుగుతుంది అంటే, ఇట్ విల్ సింప్లీ స్టోర్ ద ట్రైనింగ్ డేటా. ఒక డేటాని స్టోర్ చేసుకుంటుంది, బట్ ఓన్లీ స్టోరింగ్ వరకే ఉంటుంది. సో దీనికి ఈ ట్రైనింగ్ డేటాని వర్క్ చేయాలని అంటే దానికి ఒక టెస్ట్ టపుల్ని ప్రొవైడ్ చేయాలి.
అంతవరకు టెస్ట్ టపుల్ని ప్రొవైడ్ చేయనంత వరకు ఈ లేజీ లెర్నర్ ఏ వర్క్ చేయదు. సో ఎలా అనంటే సపోజ్ ఒక ఫార్ములా ఉంది, a + b² = a² + b² + 2ab ఉంది కదా. సో ఈ ఫార్ములా దానికి తెలుసు, బట్ ఎప్పుడు వర్క్ అవుతుంది, a = 2 b = 3 అంటే ఏదైనా ఒక వాల్యూస్ ఏకి అండ్ బీకి ఏదైనా ఒక వాల్యూని అసోసియేట్ చేసినప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. సో ఇక్కడ a = 2 b = 3 ఈజ్ ద టెస్ట్ టపుల్ అండ్ దిస్ ఫార్ములా ఈజ్ ద ట్రైనింగ్ డేటా. ఈ ట్రైనింగ్ డేటాని స్టోర్ చేసుకుంది. బట్ ఈ టెస్ట్ టపుల్ని ఇచ్చేదాకా ఈ ఫార్ములా అది ఇంటిగ్రేట్ చేయదు. ఓకే, ఇక్కడ ఏబీ వాల్యూస్ ఇచ్చాకనే ఈ ఏ వాల్యూని బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి దెన్ వర్క్ ఇట్ విల్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a + b² అని దెన్ నెక్స్ట్ దీని వాల్యూ ఫైండ్ చేస్తుంది. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అని చెప్పేస్తుంది. ఈ రెండు ఈక్వల్ LHS = RHS అని చెప్తుంది. సో అన్లెస్ టెస్ట్ టపుల్ ఈస్ గివెన్ ఇట్ విల్ నాట్ డూ ద వర్క్. ఓకే, it will simply stores the training data and it will wait until it gets a test tuple. So this is about the lazy learner and it has one example algorithm which is a KNN algorithm, k nearest neighbor algorithm. మనకి ఇప్పుడు లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో మీరు గూగుల్లోనే చేసుకోండి, లేకపోతే ఇంకొక యూట్యూబ్లో వీడియో అయినా చూడండి. ఓకే, నెక్స్ట్ బేస్ అండ్ బిలీఫ్ నెట్వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగింది, 15 మార్క్స్కి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ బేస్ అండ్ బిలీఫ్ నెట్వర్క్ అండ్ బేస్ అండ్ క్లాసిఫికేషన్ని రెండు విధాలుగా రాయొచ్చు. సో బేస్ అండ్ క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం అక్కడ ఏం యూజ్ చేస్తున్నాము, ఒక స్టాటిస్టికల్ కదా, అంటే బేస్ థియరం యూజ్ చేస్తున్నాము. ఓకేనా, బేస్ థియరం ఇక్కడ కూడా సేమ్. ఈ బేస్ అండ్ బిలీఫ్ నెట్వర్క్ లైక్ ఒక డాటాని ఇంకో డాటాకి బిలాంగ్ అవుతుందా కదా, దాని ప్రాబబిలిటీ ఏంటి. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎ డాటా టు బిలాంగ్ టు ఎ సెట్ ఆఫ్ డాటా, టు ఏ గివెన్ సెట్ ఆఫ్ డాటా, ఏం ప్రాబబిలిటీ. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది బేస్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ బేస్ అండ్ బిలీఫ్ నెట్వర్క్ చెప్తుంది. సో ఇక్కడ మీరు ఇంకేమైనా రాయొచ్చు అని అంటే ఇట్ విల్ యూజ్ ద బేస్ థియరం అండ్ ఇట్ ఈస్ లైక్ ప్రాబబిలిస్టిక్ గ్రాఫికల్ స్ట్రక్చర్. సో ఇట్ హ్యాస్ 2 phases అనమాట. ఈ బేస్ అండ్ బిలీఫ్ నెట్వర్క్లో 2 phases ఉంటాయి. ఒకటి DAG డైరెక్టెడ్ అసిక్లిక్ గ్రాఫ్ ఒకటి, అండ్ దెన్ నెక్స్ట్ CPT కండిషన్ ప్రాబబిలిటీ టేబుల్ అనమాట. సో డైరెక్టెడ్ అసిక్లిక్ గ్రాఫ్ అని అంటే అన్క్లోజ్డ్ అనమాట, క్లోజ్డ్ ఉండదు. ఇప్పుడు ట్రయాంగిల్ ఉందనుకో, ఇది క్లోజ్డ్ కదా, సో క్లోజ్డ్ కాంది డైరెక్టెడ్ అసిక్లిక్ గ్రాఫ్ అండ్ డైరెక్షన్స్ ఉంటాయి, ప్రతి ఎడ్జెస్కి డైరెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ కండిషన్ ప్రాబబిలిటీ టేబుల్ నెక్స్ట్ పేజ్లో చెప్తా. సో ఫస్ట్ ఒక డైరెక్టెడ్ అసిక్లిక్ గ్రాఫ్ చూద్దాము. సో ఇక్కడ మీకు ఇది కన్ఫ్యూజ్ ఉంటుంది. సపోజ్ ఇట్లా చూద్దామని అంటే ఇక్కడ చూద్దాము, ఫీవర్ వచ్చిందంట, హాస్పిటల్ విజిట్, HV అంటే హాస్పిటల్ విజిట్. దెన్ నెక్స్ట్ కఫ్, దెన్ నెక్స్ట్ కోల్డ్. సో మనకు ఫీవర్ వచ్చినప్పుడు సో ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్టెడ్ సైక్లిక్ గ్రాఫ్, క్లోజ్డ్ కాదు ఇది. ఓకేనా, ఇట్ ఈస్ అన్క్లోజ్డ్. సో ఫీవర్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్ విజిట్ పోయే ఛాన్సెస్ ఎంత, సో ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్తో పాటు కఫ్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంటుంది, ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫీవర్ వచ్చినప్పుడు కోల్డ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత. సో దాన్ని చెప్పేది డైరెక్ట్ సైక్లిక్ గ్రాఫ్ తోటి రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఎంత ప్రాబబిలిటీ కనుక్కునేది కండిషనల్ ప్రాబబిలిటీ టేబుల్. ఓకే, మీకు ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని ఒక టేబుల్ వేయండి. లైక్ ఎలా అని అంటే ఇలా వేసేసి ఇలా రోస్ వేసాం కదా, ఇలా వేసేసి లైక్ ఇట్ సైడ్ ఫీవర్ అని పెట్టేసేయండి. ఫీవర్ అని పెట్టాక మనం ఏమేమి చూసుకున్నాము, హాస్పిటల్ విజిట్ ఒకటి. సో ఫీవర్ వచ్చినప్పుడు ఎంత ప్రాబబిలిటీ, హాస్పిటల్ విజిట్. దెన్ నెక్స్ట్ హాస్పిటల్ విజిట్ కాంది లైక్ దీని ప్రాబబిలిటీ, హాస్పిటల్ విజిటింగ్ ప్రాబబిలిటీ ఒకటి, అండ్ డస్ నాట్ విజిటింగ్ ద హాస్పిటల్ ప్రాబబిలిటీ ఒకటి. దెన్ నెక్స్ట్ గెట్టింగ్ కోల్డ్ ప్రాబబిలిటీ ఒకటి. దెన్ నెక్స్ట్ నాట్ గెట్టింగ్ కోల్డ్ ప్రాబబిలిటీ ఒకటి. సీ నథింగ్ బట్ కోల్డ్, C1 పెడతాం, మళ్ళీ కాఫ్ డిస్టర్బ్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ గెట్టింగ్ కఫ్, COU, గెట్టింగ్ కఫ్ ఒకటి, నాట్ గెట్టింగ్ కఫ్ ఒకటి. ఇంకా ఎట్లా అర్థం కావాలంటే నాట్ గెట్టింగ్ కఫ్. ఓకే, సో ఈ సింబల్ ఏంటంటే నాట్. ఓకేనా, సో ఇక మనం ప్రాబబిలిటీ రాసుకోవచ్చు. ఫీవర్ వచ్చినప్పుడు ఒకవేళ ఫీవర్ అనేది హై ఉందనుకో, లైక్ హాస్పిటల్ విజిటింగ్ అనేది 9% ఉంటుంది, ఇది 1% ఉంటుంది నాట్ విజిటింగ్ అనేది. దెన్ నెక్స్ట్ ఫీవర్ వచ్చినప్పుడు కోల్డ్ వచ్చే ఛాన్సెస్ మేబీ హైయే ఉంటుంది కదా, సో 8 ఉన్నది అనుకున్నాం. సో నాట్ గెట్టింగ్ కోల్డ్ అనేది ఒక 2%. దెన్ నెక్స్ట్ ఫీవర్ వచ్చినప్పుడు కఫ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సో 82. సో ఇవన్నీ ఏంటిది ప్రాబబిలిటీస్ అనమాట. ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్ విజిట్ అయ్యేది 9 times ప్రాబబిలిటీ ఉంటుంది. నాట్ విజిటింగ్ ద హాస్పిటల్, నాకు ఒకవేళ డాక్టర్ ఇంటికి వచ్చడము అట్లాంటి ఛాన్సెస్లో 1 ప్రాబబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫీవర్ వచ్చినప్పుడు కోల్డ్ గెట్టింగ్ కోల్డ్ ఛాన్స్ ఎంత, 8 ప్రాబబిలిటీ. నెక్స్ట్ నాట్ గెట్టింగ్ కోల్డ్ మేబీ రావచ్చు రాకపోవచ్చు, ఓన్లీ ఫీవరే రావచ్చు. టెంపరేచర్ హై ఉంది, బాడీ టెంపరేచర్ లైక్ 2%. సో దిస్ ఇస్ అబౌట్ ద బేస్ బిలీఫ్ నెట్వర్క్. ఇక్కడ డైరెక్ట్ అసిక్లిక్ గ్రాఫిక్కి దీనికి ఎగ్జాంపుల్ తీసుకోండి. సో హియర్ ప్రాబబిలిటీస్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైరెక్టెడ్ అసిక్లిక్ గ్రాఫ్ విచ్ ఇస్ నథింగ్ బట్ అన్క్లోజ్డ్ గ్రాఫ్ అండ్ విల్ కంటైన్స్ ద
directions. Okay, then next CPT is nothing but condition probability table. It will integrate the values of the probabilities of certain given data based on the representation of the diagonal cyclic graph. ఇంకో ఫార్ములా ఉంటుంది లైక్ బిలీఫ్ నెట్వర్క్కి పి ఆఫ్ x1 x2 అప్ టు x1 ఈజ్ ఈక్వల్స్ టు పై ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n అండ్ పి ఆఫ్ xi బై పేరెంట్ ఆఫ్ xi. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద బేస్ అండ్ బిలీఫ్ నెట్వర్క్. అండ్ మనకు థర్డ్ యూనిట్లో మొత్తం ఇవే ఉంటాయి. బేస్ అండ్ బిలీఫ్ నెట్వర్క్ ఒకటి, బేస్ అండ్ బిలీఫ్ నెట్వర్క్ అన్నప్పుడు సింపుల్గా ఇది రాసేసాను ప్రాసెస్. దెన్ నెక్స్ట్ కేనైనా ఒకటి మీరు గూగుల్లో చేసుకోండి. దిస్ ఈజ్ అబౌట్ లేజీ లెర్నర్. దిస్ ఈజ్ అబౌట్ ద డెసిజన్ ట్రీ కాదు, ఇది రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్. దాన్ని ఎట్లా చేస్తామంటే ఇట్ కెన్ బి డన్ ఇన్ మెనీ వేస్, బట్ డెసిజన్ ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద వే అని చెప్పేసి ఎగ్జాంపుల్ రాయండి. దాంట్లో అంటే మన క్లైమేట్ కండిషన్స్ చూసుకోండి. లైక్ సన్నీ ఎప్పుడు ఉంటుంది, రెయిన్ ఎప్పుడు పడుతుంది. ఇఫ్ సన్నీ ఉందనుకో టెంపరేచర్ హై ఛాన్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ అవుట్లుక్ ఈ సన్నీ టెంపరేచర్ ఈ ప్లేస్లో టెంపరేచర్ పెట్టేసేయండి, టెంపరేచర్ దెన్ టెంపరేచర్ ఈజ్ హై అట్లా కూడా పెట్టేసుకోండి. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇఫ్ అండ్ దెన్ కండిషన్స్ని వచ్చేలాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు పెట్టేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ బేసిక్ క్లాసిఫికేషన్ సేమ్. ఇక్కడ బేసిక్ క్లాసిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ ఒక స్టాటిస్టికల్ క్లాసిఫైర్స్ అనమాట. మన ప్రాబబిలిటీస్ అనుకుంటుంది. దెన్ నెక్స్ట్ బేస్ థియరం గురించి రాసేసేయండి. వాటిని ప్రూఫ్ని ఆడ ఫామ్లో వేసి ప్రూఫ్ చేయండి, అంతే. బేస్ క్లాసిఫికేషన్ దాన్ని రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ డెసిజన్ ట్రీ ఇండక్షన్లో ఫస్ట్ ఇట్లా ఉంటుంది, నోట్స్ ఉంటాయి, రూట్ నోట్, బ్రాంచ్ నోట్, లీఫ్ నోట్, వాటి గురించి రాసి ఎగ్జాంపుల్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ స్కోర్, రేటింగ్, ఏజ్, ఇన్కమ్ చూసుకోండి. దెన్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతుండ్రు. ఒకవేళ అడగొచ్చే ఛాన్స్ ఏంటంటే స్టేట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్. 8 మార్క్స్ కానీ అడగచ్చు, డైరెక్ట్ 15 మార్క్స్ కానీ అడగచ్చు. దెన్ రైట్ అబౌట్ ద క్లాసిఫికేషన్, ఒక క్లాసిఫికేషన్ గురించి రాయమంటాడు. మన ఫస్ట్ యూనిట్లో కూడా క్లాసిఫికేషన్ ఉన్నది. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే లైక్ డివైడింగ్ ద డాటా, ఆర్ గ్రూపింగ్ ద డాటా, ఆర్ categorizing the data based upon the previous knowledge of the data. Okay, if any of the new data arrives, then based upon the knowledge of the previous data, it can be classified or it can be categorized. The next example తీసుకోండి, like grouping of students based on the subject marks, like grouping the students and like moving the students into the sections, section A and section B. Okay, the next prediction is nothing but if any of the data from the given set misses or incomplete, then it can be predicted by the prediction. So this is about the classification and prediction. If you do like the content, please comment for next units, and మీ కామెంట్ అనేది నాకు లైక్ మోటివేటింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ యూనిట్స్ని పెట్టే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్.